హాయ్ అండి. ఈరోజు మనం ఫేస్‌బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇవన్నీ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇవన్నీ మెటా ప్లాట్‌ఫార్మ్స్ అంటారనమాట. ఫస్ట్‌లీ మీకు ఆల్రెడీ మెయిల్ ఐడీ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసుకోండి. అలా లేదు అంటే కింద క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా! గ్రీన్ కలర్‌లో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఫస్ట్ నేమ్ అడుగుతది. అంటే మీ పేరు. పేరు టైప్ చేయండి. సర్‌నేమ్ దగ్గర మీ ఇనిషియల్ అయినా, ఇంటి పేరన్నా టైప్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అది ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేశాక జెండర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ మీరు ఏది పెట్టాలనుకుంటే అది. మెయిల్ ఐడి అంటే ఇట్లా మెయిల్ ఐడి టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్నాక పాస్వర్డ్ ఫేస్‌బుక్ ఆటోమేటిక్‌గా ఒక పాస్వర్డ్ అనేది సజెస్ట్ చేస్తది. బట్ అది టిపికల్ చాలా కష్టంగా ఉంటది. ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోలేము కాబట్టి, అక్కడ చూజ్ యువర్ ఓన్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్నాక సైన్ అప్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతదంటే మీకు ఒక ఓటీపీ అనేది వస్తది మీ మెయిల్ ఐడీకి. ఇక్కడ చూడండి ఆ ఓటీపీ అడుగుతది. మీ మెయిల్ ఐడీకెళ్ళండి. మీ మెయిల్‌కెళ్ళండి. వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ కొట్టండి. ఇక్కడ వచ్చేసింది చూడండి. దీన్ని ఇక్కడ ఉంది చూడండి 13372 దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. 13372 తర్వాత కంటిన్యూ. ఇప్పుడైతే మనది సక్సెస్ఫుల్‌గా అయితే వెరిఫై అయిపోయింది. అండ్ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయిందనమాట. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఒక మెటా ప్లాట్‌ఫామ్ అనేది మన గూగుల్ లాగండి. ఇప్పుడు గూగుల్ ప్రొడక్ట్స్ ఎట్లా యూట్యూబ్ ఇవన్నీ లింక్ చేసుకోవచ్చు ఒక జీమెయిల్ అకౌంట్. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ ఇవన్నీ మెటా ప్లాట్‌ఫామ్స్ అనమాట. దీనికి కూడా మనకి ఆటోమేటిక్‌గా లింక్ అనేది ఉంటదనమాట. ఫేస్‌బుక్, ఇన్‌స్టాకి. నెక్స్ట్ వీడియోలో నేను అది ఎలా చేయాలి అనేది డీటెయిల్‌గా ఇన్‌స్టాలో ఎలా లాగిన్ అవ్వాలి, అకౌంట్ క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.